అంటే మీ సర్కిల్‌లో ఫ్రెండ్స్ అందరూ అలా ట్రోల్ చేస్తుంటారా? లేకపోతే మీరు ఒక్కళ్ళే చేస్తారా? మా సర్కిల్‌లో ఎవరు చేయరన్న. నేను ఒక్కడినే. మీరు ఒక్కరే చేస్తారా? నాకిప్పుడు నేను చెప్పినోళ్ళు కూడా నాకు టిక్‌టాక్ నుంచి పరిచయం. టిక్‌టాక్ నుంచి పరిచయం. టిక్‌టాక్ నుంచి వీళ్ళంతా పరిచయం అయ్యి మేము ఒక అందరం నార్మల్‌గా వెళ్ళినాం అంతే. నార్మల్‌గా కొలాబరేషన్స్ ఎంత చేస్తారు బ్రో డైలీ? కొలాబరేషన్స్ ఏం చేయను బ్రో. ఏం చేయట్లేదు. ఏం చేయను. అంటే ఎవరైనా తెలిసినోళ్ళు ప్రమోషన్స్. ప్రమోషన్స్ నేను అట్లేం తీసుకోనన్న. ప్రమోషన్లు ఏం పెట్టుకోను నేను. దేనికి బ్రో? ఐ మీన్ డబ్బులు వస్తాయి కదా. డబ్బుల కోసం నేను ఎప్పుడు ఆశించలే బ్రో ఇప్పటి వరకు. హ్మ్. దేవుని దయ వల్ల మనకు ఉన్నది. హ్మ్. వాని కోసం ఇప్పుడు నేను దానికి నేను సపోర్ట్ చేసి వాడు చెప్పింది నేను వినడం నాకు ఇష్టమే లేదు. నేను చేయాలంటే ఎప్పుడో పెయిడ్ ప్రమోషన్స్ అని ఎప్పుడో పెడుతుండే, బట్ నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే ఎందుకని చాలా మంది అది నాకు అంత నచ్చదన్న. నచ్చదు. 10,000 వచ్చినా గానీ వాళ్ళు తోపని తెలియదన్న. ఒక్కొక్కరి దగ్గర 20,000 30,000 దాకా తీసుకుంటారు. మీరు ఎందుకు 50,000 ఫాలోవర్స్ ఉన్నా కానీ ఎందుకు రూపాయి తీసుకోవట్లా? మనకు అవసరం లేదు కదా. ఎందుకు ఏం అవసరం? అంటే డబ్బు అవసరం లేదా? అంటే డబ్బు అవసరం అన్న. అది మనం కష్టపడి సంపాదించుకోవాలి. మనకు అవసరం డబ్బు. డబ్బు అవసరం లేదని ఎట్లా అంటాం అన్న? డబ్బు ఖచ్చితంగా కావాలి. మంచి బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు అవసరం లేదని నేను అంటలేను. ఏంటంటే అన్న, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తావు. ఇప్పుడు నీ కోసం నేను నా గంట కేటాయించి నేను ఆ వీడియో ఎడిట్ చేసి నేను పెట్టాలంటే నాతో కాదు. నాకు అనిపించిందా నేను ముఖం మీద నేను చెప్పేసి నాకు దాంట్లోనే సంతోషంగా ఉన్నా నేను. ఓకే. దానికి మించి వెళ్ళి ఇప్పుడు మీరు ఇక్కడికి రమ్మన్నారు, నేను వచ్చినా, నేను అన్నా మీకు ఏమీ లేదన్న. అంతే సింపుల్. సింపుల్గా మంచిగా ఉంటాం అన్న. అంతే. మాట మంచిగా అనిపిస్తే వాళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతాం. అది చేయాలనిపిస్తే కథం. అలాగుంటది అన్న. ఇక పంచాయతీ మొత్తం అలాగుంటది. ఇక మాట వేరుంటది అంతే. ఇంత మంచిగా ఉండదు, బ్రో అని ఉండదు. వచ్చాడు లంచోడు కానీ ఫస్ట్ వస్తుంది. ఓకే. అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ట్రోల్స్ చేస్తారు, కింద బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చూస్తాను బ్రో. నా వరకు అంటే ఓకే. నా ఫ్యామిలీ దాకా వస్తే మాత్రం ఇంకా వాడిని పర్సనల్గా వెళ్ళి మాట్లాడతాను. అలా వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్? మాట్లాడడం వచ్చినాయి. ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి? ఇంకా గలీజ్గా వస్తాయన్న. కొంచెం ఫ్యామిలీని మాట్లాడడం, అట్లా తిట్టడం, తర్వాత వాడే బ్లాక్ చేసుకుంటాడు అన్న. అంతే. ఇంకా చెప్పడానికి లేదు, చెప్తే బాగుండదు. తర్వాత వాడే బ్లాక్ చేసుకుంటాడు. ఉండదన్న. నేను చెప్పాను కదా మీకు ఏమని. ఎవడైతే గుద్దల దమ్ము ఉన్నాడు వాడి సొంత ఐడితో చేస్తాడు. ఎందుకంటే నేను చేసే తప్పు పని కాదు. పిచ్చి మాటలు అనేటోళ్ళకి మనం కంట్రోల్లోకి తెస్తున్నాం అంతే తప్పించి నాకు తెలిసినంత వరకు. అది మీ ఒపీనియన్ ఏంటో మరి నాకు తెలియదు. ఎవరైతే పిచ్చిగా చేస్తారో వాళ్ళని చూసి ఇంకొకటి తయారు కావద్దని. ఇప్పుడు ఉప్పల బాలు గాని చూసి ఎంతమంది తయారయ్యారన్న. చీరగట్టుడు అనిల్ అంట కూడా. అనిల్ గోతూర్ ఫేమస్ ఏదో వాని పేరుంది, వాడు మీదనే ఉంది ఐడి. వాడు షాక్ అయ్యారా ఇట్లా తిరుగుతాడు, నల్లగా ఉంటాడు. నేను బీర్ తాగుతున్నా, లాలీపాప్ జీకుతున్నా, మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం రాదన్న. అనిల్ ఇంకెవరెవరో కొత్త వాళ్ళు వస్తారు. ఎవరు పడితే వాళ్ళు రండి, ఆ పొలంలో ఒక్కళ్ళు ఉన్నారు. మొన్న ఒక అంకుల్ ఉండే, అంకుల్ ఆయన పేరు రెడ్డి ఏదో ఉండే, ఒక 40+ ఉంటాడు. నెయిల్ పాలిష్ పెట్టుకొని డాన్స్ ఆడి రండి పొలంలో ఒక్కడున్నా చల్లగా ఉన్నా అని చెప్పి వీడియో పెట్టిండు. నాకు అర్థం కాలేదు. వాడిని ట్రోల్ చేసిన వాడు నన్ను బ్లాక్ చేసిండు. ఏం ట్రోల్ చేశారు? ఏమైతుంది నీకు అని అడిగిన. చల్లగా ఉంటే మరి పొలం కాడికి వస్తే చల్లగా ఉండకపోతే ఏమవుతుంది మరి, ఎవరిని అంటే అడుగుతుండు. రండి అంటే రండి క్యాయర్ అని చెప్పి నేను అడిగేసరికి వాడు నన్ను బ్లాక్ చేసేసిండు. సో కొన్ని వీడియోస్ ఎగిరిపోయినాయి. బ్లాక్ చేస్తే పోతుంది అన్న. డైరెక్ట్ వాళ్ళకి ఏంటంటే వెళ్ళిపోతుంది కదా, వీడియో ట్యాగే వెళ్ళిపోతుంది కదా మనం వాళ్ళతో రిమిక్స్ చేస్తే. అట్లా. ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో ఇలా ట్రోల్ చేయడం అనేది? ఎవరు లేడు బ్రో. నేను నిజం చెప్తున్నా, ఇన్స్పిరేషన్ అనేది ఏమీ లేదు. అంటే ఏదైనా వీడియో చూసి అలా ట్రోల్ చేయడం లేదు బ్రో. నేను ఎవ్వరిని చూడలే బ్రో. నాకు టిక్టాక్ ఉన్నప్పుడు స్టిచ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. అవును, స్టిచ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఆప్షన్లో ఒకసారి వెళ్ళి చూసిన, ఒక్కరిని తిట్టినా నేను. ఈ ఫస్ట్ తిట్టింది వీణైతే కాదు, ఫస్ట్ తిట్టింది నేను ఫేస్బుక్ స్టార్ గాడు. వాడేదో నాతో నండ్రా ఈ బూందీలు ఏం చేస్తారు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాడు వాడు. దాని విషయంలో వాడిని ఈ విధంగా తిట్టొచ్చా అని చెప్పి ఒక 2 వీడియోలు తిట్టేసరికి అది చాలా హైప్ అయిపోయింది. అంతేగాని ఎవరినో చూసి నేను తిట్టలేదు ఇప్పటి వరకు అయితే.